బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఎస్వీఎం రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడిన నిర్లక్ష్య సామాన్య ప్రజల్లో భయాందోళన కలిగించాయి. నాణ్యత లేని ఆహారాన్ని సర్వ్ చేస్తూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి దర్శనమిచ్చింది. బాగా నిల్వ ఉంచిన మాంసాన్ని వడ్డిస్తూ సర్వ్ చేస్తున్నారు. దీన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు రెస్టారెంట్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎలాంటి బెదురు లేకుండా హోటల్ నిర్వహిస్తున్నారు. చికెన్ నాన్ వెజ్ షుడ్ నాట్ బి యూజ్ ఆర్ షుడ్ నాట్ బి ఈటెడ్ అగైన్. కిచెన్ క్లోజ్ విషయం ఒకటి చేసుకుంటామని చెప్పేసి ఫంగస్ తోటి పెట్టి చూసుకొని మీరు నాన్ వెజ్ అనేది రాత్రి నిన్న మొన్నటిది వాడింది ఎందుకు మీరు పెట్టుకున్నారు? ఎందుకు సర్వ్ చేస్తున్నారు? అంటే మీరు తినడానికా కస్టమర్ తినడానికా? మసాలా పట్టుకుంటే కాదు, నాకు పాయిజనస్ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి మీరు ఎట్లా చేస్తారు? చేసుకోమా అప్పటికప్పుడు చేసి. ఇప్పుడు ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ కిరణ్, నిన్న మనం చూసుకున్నట్లయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి తనిఖీలు చేసి ఈ యొక్క హోటల్లో ఎవరికి కూడా ఫుడ్ ఇవ్వరాదు, అలాగే హోటల్ ని సీజ్ చేయాలి, పూర్తి స్థాయిలో దానికి వివరణ ఇచ్చేంత వరకు కూడా హోటల్ నడపకూడదు అని అధికారులు చెప్పినప్పటికీ కూడా ఈ ఫుడ్ ఎవరైతే ఈ హోటల్ ఎస్వీఎం కు సంబంధించిన గ్రాండ్ హోటల్ కి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా ఈ హోటల్ నడుపుతున్నారు. అండ్ అంతేకాకుండా లోపల కూడా పార్సల్ తీసుకెళ్లడం కావచ్చు, లోపలికి వెళ్ళి తినడం కావచ్చు, అంతా పూర్తి స్థాయి అసలు నిన్న ఏం జరగలేదు, అంతా నార్మల్ గానే ఉంది అనే విధంగానే అయితే అక్కడ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా చాలా మంది కస్టమర్స్ కూడా నిన్న అంత పెద్ద వార్త ప్లే అయినప్పటికీ కూడా చాలా మంది కస్టమర్స్ మరోసారి ఆ యొక్క హోటల్ కి విజిట్ చేయడం కావచ్చు, అక్కడ నుండి పార్సల్స్ తీసుకెళ్లే ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. అసలు నిన్న ఏమీ జరగలేదు, తమ హోటల్ పైన ఎలాంటి అధికారులు తనిఖీలు చేయలేదు, ఎలాంటి ఇబ్బంది రాలేదు అనే విధంగానైతే అక్కడ పూర్తి స్థాయిలో సిబ్బంది కావచ్చు, యాజమాన్యం కావచ్చు చాలా నార్మల్ గా అక్కడ పనులు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం కూడా విజువల్స్ లో క్లియర్ కట్ గా చూడవచ్చు ఏ విధంగా ఉందో, ఏ విధంగా అక్కడికి కస్టమర్స్ వస్తున్నారు, ఏ విధంగా వారు సప్లై చేస్తున్నారు. అంతేకాకుండా నార్మల్ కస్టమర్ లాగా బీఆర్కే న్యూస్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఏం కావాలి మీకు, ఎంతమంది వస్తారు, ఏమైనా వెయిటింగ్ సెక్షన్ ఏమన్నా ఉందా అని అడగడమే కాకుండా లేదు మాకు నార్మల్ గా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని అడిగినప్పుడు చాలా బాగుంటుంది, ఎంతమంది అయినా సరే ఇక్కడికి వచ్చి తినొచ్చు, పైగా మా హోటల్ ప్రత్యేకత ఏమిటంటే పైన ఫంక్షన్ హాల్ కూడా ఉంది, ఆ యొక్క ఫంక్షన్ హాల్లో కూడా మీరు ఫంక్షన్స్ చేయొచ్చు, మేము ఫుడ్ కూడా సప్లై చేస్తాము అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అండ్ మనం కూడా క్లియర్ గా చూడొచ్చు ఇప్పటికే అధికారులు అన్ని విధాలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, నాణ్యత లేని ఫుడ్ అయితే ఇస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క హోటల్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇక్కడ చాలా దారుణమైన విషయం అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ వచ్చే కస్టమర్స్ కూడా ఈ విషయాన్ని గమనించకపోవడం కూడా ఒక విధంగా నిజంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు కిరణ్. అయితే లిఖిత, ఆల్రెడీ వాళ్ళకి వార్నింగ్ వచ్చినప్పటికీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి వాళ్ళు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి, అంటే హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు లేదంటే స్టాఫ్ కావచ్చు, ఇలా నిర్లక్ష్యంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? మనం కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు కిరణ్, ఎంత ఇక్కడ మనం లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే క్లియర్ కట్ గా నిన్న ఎలాంటి తనిఖీలు జరగలేదు. రోజు తాము ఏ విధంగానైతే హోటల్ నడిపిస్తున్నామో, రెస్టారెంట్ కి సంబంధించి ఏ విధమైన ప్రక్రియ నడుస్తుందో ఆ విధంగానే రోజు వచ్చినట్టే కస్టమర్స్ వస్తున్నారు, రోజు పార్సల్ కి స్విగ్గీ జొమాటోకి ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడ సప్లై అనేది జరుగుతుంది. కానీ అసలు ఎవరు వచ్చి ఏం చేసుకుంటే మాకేంటి,
మాకు బయట అధికారుల నుండి సపోర్ట్ ఉంది అనే విధంగానే, అంటే నిన్న ఏం జరగలేదు, ఏం జరిగినా కానీ మా పనులు మేము చేసుకుంటూ వెళ్తాము అనే విధంగానే ఇక్కడ వాళ్ళ ధోరణి అయితే కనిపిస్తుంది. మనం కూడా క్లియర్ గా చూడవచ్చు, కస్టమర్స్ వస్తున్నారు వెళ్తున్నారు. అలాగే వీళ్ళు కూడా ఎవరైతే ఈ స్టాఫ్ ఉంటారో వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా వారి పనిని పూర్తి చేసుకుంటున్నారు. యాజమాన్యం కూడా చాలా ప్రశాంతంగా ఎవరైతే వచ్చే కస్టమర్స్ ఉంటారో వారికి సమాధానాలు చెప్పే విధానం కూడా నిన్న ఏమీ జరగలేదు. రోజులాగే మా హోటల్లో ఫుడ్ వండుతున్నాము, వచ్చే కస్టమర్ కి అందిస్తున్నాము. మరి అది నాణ్యతంగా ఉందా లేదా అనే విషయాలపైన కొంచెం కూడా వారికి పట్టింపు అనేది లేదు అనే విషయం అయితే ఇక్కడ మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే అధికారుల్లో కూడా చాలా మంది వారికి సపోర్టెడ్ గా ఉన్నారు అని ఇప్పుడు మనం చేసిన దాన్ని బట్టి క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే అధికారుల్లో కూడా ఎంతమంది వచ్చి ఫుడ్ సేఫ్టీ అధికారులు మాకు తనిఖీలు చేసినప్పటికీ, మాకు ఎన్ని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి సంబంధం మాకు లేదు, మా పని మేము చేసుకు వెళ్ళిపోతాము అనే విధంగా అనే ధోరణిలోనైతే ఈ రోజు రెస్టారెంట్ యాజమాన్యం అయితే పనిచేస్తుందని అయితే ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కిరణ్, అయితే లిఖిత అక్కడ ఫుడ్ తింటున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ అది క్వాలిటీగా ఉందని చెప్తున్నారు వాళ్ళు. అంటే నిన్న తనిఖీల్లో కూడా వాళ్ళు చెప్పినట్టు నిలవ మాంసాన్ని కానీ ప్రాన్స్ కానీ ఇవన్నీ కూడా సర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు అయితే ఫుడ్ తింటున్నారు కాబట్టి క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్తున్నారు? ఆల్రెడీ ఇక్కడ మనం చూడవచ్చు, వచ్చి మనల్ని కూడా వీడియో తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్వాలిటీ విషయం పక్కన పెడితే ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు, ప్రస్తుతం ఈ హోటల్ కి సంబంధించి నిన్న వచ్చిన వార్తకు సంబంధించి ఏ విధంగా ఏం జరిగింది అనే వివరాలు మనం పైకి వెళ్ళి తెలుసుకున్నప్పుడు ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. మనల్ని కూడా వీడియో తీస్తూ ఏంటి అంటే మా యాజమాన్యానికి మేము కూడా చెప్పుకోవాలి కదా, అసలు ఏం జరిగింది, మీరు 20 మంది వస్తామన్నారు. అంటే నార్మల్ గా బీఆర్కే న్యూస్ పైకి వెళ్ళి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే పైకి వెళ్ళింది. 20 మెంబర్స్ వస్తారు, ఇక్కడ సిట్టింగ్ ఉందా లేదా అనే విషయాలు మేము అడిగి అక్కడ వీడియో తీసుకుని బయటికి రావడం అయితే జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చి మీరు ఎందుకు వీడియో తీస్తున్నారు, మీరు 20 మంది వస్తామని చెప్పారు, కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలా వార్తను స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ మన పైన కొంత అరవడం కూడా ఇక్కడ మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. కిరణ్, అయితే కస్టమర్లకి నిజంగా వీళ్ళ ఫుడ్ అనేది క్వాలిటీ లేదనే విషయం తెలియక వాళ్ళు వెళ్తున్నారు అనుకోవచ్చా? అసలు ఏమనుకోవచ్చు దీన్ని చూస్తే? ఖచ్చితంగా, ఎందుకంటే కొంతవరకు ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త ఫేమస్ ఆయన రెస్టారెంట్, అంతేకాకుండా కొంత పేరున్న రెస్టారెంట్ కావడంతో కస్టమర్స్ కి విషయం తెలియక చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క రెస్టారెంట్ కు సంబంధించి ఎలాంటి అవగాహన లేకపోవడం, కేవలం ఫుడ్ బాగుంటుంది, వాళ్ళు ఏ విధంగా యొక్క ఫుడ్ ను ప్రిపేర్ చేస్తున్నారు, ఏ విధమైన ఇంగ్రీడియంట్స్ అందులో వాడుతున్నారు, ఎంత క్వాలిటీగా ఫుడ్ సప్లై చేస్తున్నారు అనే విషయాలపైన అవగాహన లేకపోవడంతోనే ఈ రోజు ఈ రెస్టారెంట్ ఈ విధంగా నడుస్తుంది. అండ్ అంతేకాకుండా నిన్న వచ్చి అధికారులు ఆల్రెడీ పూర్తి స్థాయిలో విచారణ జరిపేంత వరకు కూడా ఈ హోటల్ తెరవరాదు, తెరిచినప్పటికీ కూడా ఎవరికి ఫుడ్ సప్లై అనేది చేయకూడదు అనే నిబంధనలు చెప్పి వెళ్ళినప్పటికీ కూడా అసలు నిన్న ఏం జరగలేదు అనే విధంగానైతే ఈ రోజు ఇక్కడ రెస్టారెంట్ యాజమాన్యం అయితే పూర్తి స్థాయిలో ఈ రెస్టారెంట్ ని నడిపించడం కావచ్చు, చివరికి పార్సెల్స్ కూడా వచ్చిన కస్టమర్స్ కి ఇవ్వడమే కాకుండా పార్సెల్స్ ని కూడా సేల్ చేయడం అయితే జరుగుతుంది. కిరణ్, ఓకే, రైట్ లిఖిత, థ్యాంక్ యూ.